పొద్దున్ననగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? మూవీకి వెళ్ళా. ఏ మూవీ? అనగనగా ఒక రోజు మూవీ చూసి వచ్చా. అంటే మార్నింగ్ భోగిమంటలో పిడకలు చేస్తాం, పూజలు అయిపోయినాయి, టెంపుల్ కూడా వెళ్ళొచ్చాం. సో బోర్ కొడుతుంది, అలా ఆ మూవీ చూసి వచ్చా. స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే టికెట్స్ ఈజీగానే దొరుకుతున్నాయి. నారి నారి నడుమురారికి టికెట్స్ అవైలబుల్ గానే ఉన్నాయి, భర్త మహాశైలికి విజ్ఞప్తి టికెట్స్ అవైలబుల్ గానే ఉన్నాయి, దీనికి అవైలబుల్ గానే ఉన్నాయి. ఆ మనశంకర్ వరప్రసాద్కి మాత్రం కొట్టి కొట్టి చచ్చిపోతున్నారు చాలా. టికెట్ మొక్క దొరకట్లేదు నిజంగానే. బాగుంది మూవీ. అదే నేను దేనికోసం వెళ్ళానో ఆ పర్పస్ అయితే జస్టిఫైడ్. టైం పాస్ అయింది సినిమా. అంటే స్టార్ట్ టు ఎండ్ ఒక ఫ్లాట్ లైన్ లో వెళ్ళిపోతుంది. ఒక రూరల్ డ్రామా బేసిక్ గా ఇది. సో ఒక విలేజ్ లో జరిగే డ్రామా అనమాట. సీరియస్ సినిమా కాదు, వెరీ ఫన్ టోన్ లో ఉంటుంది సినిమా. అండ్ అమ్మ ఒకటో తారీఖు అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో సురేష్ చాందిని క్యారెక్టర్స్ కి రాసిన సబ్ ప్లాట్ ని దీన్ని మెయిన్ ప్లాట్ గా చేస్తారు. అంటే సురేష్ రిచ్ గా యాక్ట్ చేసి చాందిని పెళ్లి చేసుకుంటాడు. చాందిని రిచ్ అనుకొని సురేష్ ని పెళ్లి చేసుకుంటది. బట్ లాటర్ దే రియలైజ్ దట్ దే ఆర్ వెరీ పూర్. అదే సినిమా స్టోరీ కూడా. ఏంటి 3 years తీసారా ఈ సినిమాని? 3 years తర్వాత తీసారట కదా? 3 years తీయడం కాదు, 3 years తర్వాత వస్తున్న నవీన్ పోల్శెట్టి మూవీ ఇది. అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ పోల్శెట్టి సినిమా తర్వాత వస్తున్న నవీన్ పోల్శెట్టి మూవీ ఇది. 3 years మేకింగ్ లో ఉండాల్సినంత స్టఫ్ లేదు కానీ సినిమాలో బాగానే ఉంది. అంటే నవీన్ పోల్శెట్టి నుంచి నువ్వు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అదంతా అయితే ఖచ్చితంగా ఇచ్చాడు. వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయినాయి, బల్లేప్పేలే వన్ లైనర్స్ అయితే. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నవీన్ పోల్శెట్టి అనంట. సో డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. అండ్ ఫస్ట్ టైం ఫైట్ కూడా చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ డాన్సెస్ బాగున్నాయి. సాంగ్సే ప్లేస్మెంట్ బాగలేదు కానీ డాన్స్లు అవి బాగున్నాయి. మీనాక్షి చౌదరి అయితే చాలా క్యూట్ గా ఉంది. నవీన్ పోల్శెట్టి కూడా చాలా ఎనర్జెటిక్ గా యాక్ట్ చేశాడు. నవీన్ పోల్శెట్టి చుట్టూ ఉన్న యాక్టర్స్ ఎవరు కనపడరు. నవీన్ పోల్శెట్టి వన్ మ్యాన్ షో అంతే. రాజాసాబ్ చూసేసావు, మనశంకర్ వరప్రసాద్ చూసేసావు, అనగనగా ఒక రాజు కూడా అయిపోయింది, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. పొంగల్ అంటేనే సినిమాలు చూసి ఎంజాయ్ చేయాల్సిన టైం. వరుసగా మంచి సినిమాలు రిలీజ్ అవ్వడం, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇలాంటి టైం ఎప్పుడో కానీ రాదు. ఈ సినిమాని ఏ ప్లేస్ ఇస్తావు మరి నువ్వు చూసిన వాటిలో? రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ ఫస్ట్ ప్లేస్ ఆబ్వియస్లీ. అండ్ సెకండ్ ప్లేస్ సోఫార్ నేను చూసిన వాటిలో సెకండ్ ప్లేస్ అయితే ఇదే. థర్డ్ ప్లేస్ రాజాసాబ్. వెళ్ళొచ్చు అంటావు అయితే? డెఫినెట్ గా వెళ్ళొచ్చు. వెళ్దాం అయితే, తీసుకెళ్ళి మరి. సెకండ్ టైం చూడొచ్చా అంటే ఏమో, మనశంకర్ వరప్రసాద్ వెళ్దాం కావాలంటే మళ్ళీ సెకండ్ టైం. దానికైతే 2-3 సార్లు చూస్తాను నేను, జస్ట్ ఫర్ చిరు.